హై పొదిరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే చక్రితో మహాలక్ష్మి వచ్చి నా రూమ్ లో వెళ్ళి పడుకో, ఎందుకంటే మా అమ్మ మా నాన్న దృష్టిలో మనకి పెళ్ళైపోయినది, అందుకని విడివిడిగా పడుకోవద్దు, నా రూమ్కి వెళ్ళి పడుకో అనేసరికి ఇంకా తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడేమో రూమ్ లో చోటిచ్చింది, తర్వాత మనసులో కూడా చోటిస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా లోపలికైతే వెళ్తున్నప్పుడు అక్కడే వాళ్ళ మామ అండ్ ఆది ఇద్దరు ఉంటారు. నువ్వు వెళ్ళి పోయి షెడ్ లో పడుకోపో అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. అలాగే ఆది కూడా చెప్తాడు, నేను ఇప్పుడు ఆ హోదాలో లేను, అల్లుడు హోదాలో ఉన్నా, నేను మీ కూతురు దగ్గర నేను పడుకుంటాను అని చెప్పేసి చక్రి కూడా చెప్తారు. వాళ్ళేమో ఇతనేమో అల్లుడుగా తీసుకోలేకపోతున్నారు, ఒక ఇంటి పని వాళ్ళలాగా చూస్తున్నారు, ఒక డ్రైవర్ లాగే చూస్తున్నారు. ఇది ఒక రోజు ఎపిసోడ్, 2 రోజు ఎపిసోడ్ అయితే బాగానే ఉంది, కానీ వరుసగా 2 రోజుల నుంచి అంటే ఇది కొంచెం బోర్ అనిపిస్తుంది. ల్యాగ్, సీరియల్ అంటేనే ల్యాగ్ కదా, కొంచెం చికాక్గా ఉంది చూడడానికి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీద సెటైర్ వేయడము, వీళ్ళు వీళ్ళ మీద సెటైర్ వేయడము, ఈ అమ్మాయి ఏదో ఒక హస్బెండ్ అన్నట్టు నటిస్తా ఉండడము, అతను నటించడం, ఇదంతా నటకీట్లు మొత్తం ఆ హౌస్ లోనే ఉన్నారు అనిపిస్తా ఉంది నాకు. అది 1-2 రోజులు ఓకే అనిపిస్తుంది. ఈ వారం అంతా, నెక్స్ట్ వీక్ అంతా సాగదీస్తారేమో దీన్ని అయితే మాత్రము. అక్కడి నుంచి పడుకునేసరికి దానికి చక్రి ఉండేసి అంటాడు ఆదితోని, నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, లేకపోతే నువ్వు పడుకున్నప్పుడు వచ్చి 2 గుద్దులు గుద్దుతాను నేను నిన్ను అని చెప్పేసరికి వాళ్ళ చీతు అని మాట్లాడుకోవడము మరి వరస్ట్గా ఉంది. ఎంత సీరియల్ అయినా అవతలని తూ చీ అని మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరో కానీ డైరెక్టరు స్క్రిప్ట్ రాసే ఆయన కరెక్ట్గా అన్ని ఫ్యామిలీకి సరిపోయే సెంటిమెంట్ లాగే రాసినాడులే దాన్ని కూడా, డైలాగ్స్ కూడా. అంటే ఆ డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని చీప్గా చూడడము. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేటప్పుడు మహాలక్ష్మి కూడా వస్తుంది. వచ్చి మీరు అక్కడ పడుకోపోండి అంటే, సరే నువ్వు వెళ్ళి మీ నాయనతో మాట్లాడుకో, నేను వెళ్ళి పడుకుంటాను, ఏసీ కరెక్ట్గా ఉందా, దుప్పటి సరిగా ఉందా అని చెప్పి అన్ని అడుగుతారు. మీ నాయన కూడా అదే అంటున్నాడు, రూమ్ ఎక్కడ అంటే నేను తెలుసుకున్నాను వెళ్తాను అని చెప్పి నేను చెప్తున్నాను అనేసి కూడా తనతో అంటాడు. ఇంకా పైకి అయితే వెళ్తాడు. వెళ్ళంగానే ఆ రూమ్ చూసి ఆ పరుపుని చూసేసి అనుకుంటాడు, పాపం మహాలక్ష్మి కింద పడుకుంటుందేమో, ఈ పరుపు మొత్తం నేనే పడుకుంటాను, ఎట్టయినా సరే మహాలక్ష్మి నా ప్రేమను అంగీకరించిన తర్వాత మా ఫస్ట్ నైట్కి అయితే మాత్రము ఇలాంటి బెడ్డే తీసుకోవాలా, భలే మెత్తగా ఉంది బెడ్ అని చెప్పేసి ఆ బెడ్ మీద అయితే కొద్దిసేపు పడుకుంటాడు. అంతలోపల మహాలక్ష్మి వస్తుంది. తన దగ్గరికి వచ్చి రావచ్చా అంటే, మీ రూమ్ కదండి, రావు అంటే నా రూమే కానీ మీరున్నారు కదా అని చెప్పేసి రావచ్చా అంటే రండి అని చెప్పని అంటారు. సరే మీరు ఎక్కడ నేను ఇక్కడ పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకుంటాను అని చెప్పేసి తను అంటాడు. అదేంటి మీకు కాదా కింద పరుపు అని అడుగుతాడు. మీకు అంత అందుగా ఉంటే నేనే కింద పడుకుంటానులే అని చెప్పని అంటుంది. పర్వాలేదులే మీరే బెడ్ మీద పడుకోండి అని చెప్పేసి, ఇప్పుడు చూడు మీరు నన్ను రూమ్లోకి పిలిచారో తెలుసా అని చెప్పేసి అంటాడు. అనేసరికి రూమ్లోకి పిలిచారంతే, ఒక బెడ్ మీదకి కాదు అంటే, పిలిచారు కదా, ఒకవేళ నేనేమన్నా చేస్తానేమో అని చెప్పి మీకు డౌట్ రాలేదంటే మీరు నన్నేం చేస్తారండి, మీ మీద నాకు నమ్మకం ఉంది అనేసి మహాలక్ష్మి అంటుంది చక్రితోటి. అనేసరికి నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఒకవేళ చేస్తే ఇది మా ఇల్లు, ఇంట్లో వాళ్ళకి చెప్తాను అంటే ఏమని చెప్తారు, మా ఆయన ఏదో చేస్తున్నారు అని చెప్తారా అని చెప్పేసి చక్రి అంటాడు. అంటే జోకేసా అంటాడు, చండాలంగా ఉంది అని చెప్పేసి అని అంటుంది. ఇంకా సరే పడుకుందాం అనేసరికి కింద తను పడుకుంటాడు, పైన మాత్రం ఆ అమ్మాయి పడుకుంటుంది. లైట్ ఆఫ్ చేస్తున్న తర్వాత, లైట్ ఆఫ్ చేయొద్దు, నాకు లైట్ ఉంటేనే అక్కడ నిద్ర పడుతుంది అని అంటాడు. ఇంకా లైట్ వేస్తుంది. ఆ తర్వాత తెలిసి మీరెవరో నేనెవరో, మీది మీకోసము మీ రూమ్లో ఏసీ పెట్టిస్తారు మన ఇంట్లో అంటే, లేదు అక్కడ హాల్లో పెట్టిస్తే మనం అందరం ఉండొచ్చు అని చెప్పేసి అమ్మాయి అంటుంది అనమాట. అన్న వెంటనే చూసారా మీరెంత మంచి మనసో, నేను మీ గురించి ఆలోచిస్తే మీరు మా గురించి ఆలోచిస్తున్నారా, సూపర్ అనేసరికి ఇదంతా మా నాయన దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. అనేసి ఇంకా వాళ్ళ నాయన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నీకు ఒక దండం తెల్ల, నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను అని అనుకొని చాలండి నాకు నిద్ర వస్తున్నది అని చెప్పేసి పడుకుంటాడు. ఇంకపోతే తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత మహాలక్ష్మి కిందకి రాదనమాట. అప్పటికి వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంది ఇంకా కిందకి రాలేదు అని చెప్పి అది వాళ్ళ నాన్న అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. మాట్లాడుకునేసరికి వాళ్ళ అమ్మ అంటుంది, నాకు భలే కోపం వస్తుంది, నాకు తిక్కరేగిందంటే కాఫీలో విషం పెట్టి చంపేస్తాను అని చెప్పేసరికి ఆది ఉండి, మొగుడు అడుగుజాడలు అడగడం అంటే ఇదేనా అంటే విషం పెట్టి చంపడం అనేసరికి అసలు నచ్చడం లేదు, మాకు చాలా ఇదిగా ఉంది, ఇరిటేటివ్గా ఉంది, అతను ఎలాగైనా సరే దూరం చేయాలా అని చెప్పేసరికి మహాలక్ష్మి కిందకు వస్తుంది. ఇలా స్టిక్కర్ సైడ్కి పోయి ఉంటుంది అనమాట. సైడ్కి పెట్టేసి ఇంతసేపు నిద్రపోతున్నారంట, అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ తర్వాత కాఫీ తాగుతుంది మహాలక్ష్మి. కాఫీ తాగి
సూపర్ అమ్మా, నువ్వు పెట్టినట్టు కాఫీ ఎక్కడ నేను తాగలేదంటే, ఏమి నీకు ఆ ఇంట్లో కాఫీ ఇవ్వరా అని చెప్పి అడుగుతుంది. కాఫీ ఇస్తారు, నేను నీ చేతి కాఫీ చెప్పాను, నేను నీ చేతి కాఫీ నాకు అలవాటు అని చెప్పాను, అక్కడ మేమంతా టీయే తాగుతాము అని చెప్పేసి అని అంటుంది. ఇంకా ఒక కప్పు తాగేసి ఇంకొక కప్పు తీసుకెళ్తుంది అనమాట అతని కోసము, చక్రి కోసము. వీళ్ళైతే అతని అమ్మాయి స్టేటస్ ఇక్కడ, వాళ్ళ స్టేటస్ ఇక్కడ, మన అమ్మాయి అతనికి కాఫీ తీసుకుపోవడం ఏంటి, ఇచ్చా ఏందో నాకు అదే నచ్చలేదు. ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన కూడా మరి అంత చీపా లేని వాళ్ళు అంటే. ఆయన వచ్చేసి ఆ మాట అంటా ఉంటాడు. ఇంకా అమ్మాయి తీసుకెళ్ళి కాఫీ అని చెప్పిస్తుంది. ఇచ్చిన తర్వాత అబ్బా నాకు కాఫీ ఇచ్చిందా అని చెప్పేసి తనైతే అబ్బా నాకు కాఫీ ఇచ్చింది, నాతో ప్రేమగా ఉంది అని చెప్పేసి తనైతే చాలా మురిసిపోతుంటాడు. సరే నేను స్నానం చేయాలి అని చెప్పేసి అయితే చెప్తాడు. స్నానం చేయాలంటే ఇక్కడ పనోళ్ళు వచ్చి నీకు స్నానం చేయించరు అంటే, లేదు బాత్రూమ్ లో అన్ని ఉన్నాయా అంటాడు. సబ్బు అన్ని, బకెట్ అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసిరండి, టవల్ ఏమన్నా కావాలంటే ఇస్తే తుడుచుకుంటా, లేకపోతే అట్లాగే ఖర్చుకుంటా వస్తాను వాటర్ అని అంటాడు. వద్దులే మీరు బాగా స్నానం చేసి రండి అని చెప్పి టవల్ కూడా ఇస్తుంది. ఇంకా అమ్మాయి అయితే కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళిన తర్వాత చిచి నువ్వేంటి, నువ్వు అతనికి సేవలు చేయడం ఏంటి అంటే, నువ్వు నాన్నకి కాఫీ ఇస్తావు కదమ్మా, నేను అలాగే ఇచ్చాను అంటే, నేను ఇవ్వడం నేను ఇచ్చానంటే ఓకే, నువ్వు పోయి అతనికి ఇవ్వడం ఏంది, ఆ డ్రైవర్కి ఇవ్వడం ఏంది కాఫీ అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఆ బయట కూర్చున్న పెద్ద నన్ను ఒక రాకుమార్లా చూసుకుంటారు, అక్కడ నన్ను అసలు ఎంత మంచిగా చూసుకుంటారు, అంత మంచిగా చూసుకుంటారు, ఏసీ లేకపోయినా ఉండగలము అని చెప్పేసి అనేసరికి, నువ్వు అంత ఏసీలో పుట్టి పెరిగిందానివి కదా, అక్కడ ఎలా ఉంటున్నావు, ఫ్యాన్ కూడా సరిగా తిరగదు అనేసరికి మహాలక్ష్మి ఒక మాట అంటుంది, వస్తువుల్లో ఉన్నంత మాత్రం ఉండదని ప్రేమ కాదు, వస్తువులు లేకపోయినా కూడా అక్కడ ఉన్న మనుషుల్ని బట్టే ఉంటుంది కదా ప్రేమ అనేది. ఏసి అన్ని ఉండి పక్కన వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళకి మాత్రమే అన్నం వండుకొని తిని పక్కన వాళ్ళకి లేకుండా చేసి, అమ్మాయి తరపు వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళు చీప్గా బిహేవ్ చేసి అనుభవిస్తున్నాం. కొన్ని రియల్ గానే జరుగుతున్నాయిలే. అమ్మాయి వాళ్ళని చీప్గా చూసి అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళని కూడా బాగా ఆశయించుకుంటా, డబ్బు లేదు అని చెప్పేసి, అప్పుడు అలాంటప్పుడు అక్కడ ఉండలేం కదా. ఏసీ ఫెసిలిటీలు ఇంపార్టెంట్ కాదు కదా అన్న ఉద్దేశంతో అమ్మాయి అంటుంది. ఆ మాట అయితే నాకు బాగా నచ్చింది. వస్తువుల్లో ఉండదమ్మా అభిమానం అనేది, అక్కడ పంచే ప్రేమలో ఉంటుంది, అక్కడ మనుషుల్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి తనైతే అనింది అనమాట. ఎగ్జాక్ట్ ఇది కాదు, ఇలాగే అనింది. ఎగ్జాక్ట్ డైలాగ్ టు డైలాగ్ ఎలా చెప్తామో ఇలా అంటుంది. అనేసరికి వాళ్ళు ఎట్లయినా సరే అతన్ని తరిమేయాలా అని వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా శైలి విషయం చెప్పాలి కదా, నేను అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క కాకుండా మొత్తం చెప్పుకుంటా వచ్చేస్తున్నాను సరేనా. ఇంకా శైలి విషయం వచ్చేసి ఫస్ట్ అతని దగ్గరికి వస్తుంది, వచ్చి అందగాడా అనుకుంటా వస్తుంది. వచ్చిన తర్వాత ఇతను వచ్చి చెప్తాడు, కేశవ్ వచ్చి ఆ అసిస్టెంట్కి చెప్తాడు, నువ్వు పని వదిలించుకొని వెళ్ళాలి అనుకుంటే పోయి రీల్స్ చేసుకో, పని చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రా అనేసరికి ఇంకా అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసరికి అతను పని చేసుకోవాలా, అతను ఎందుకు నువ్వు చెడగొడుతున్నావు అని చెప్పేసి తనని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇంకా అమ్మాయి ఉండేసి ఇంకా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చేసి అతని గురించి ఆరాధిస్తుంది. అతను ఇంత వయసు వచ్చినా పెళ్ళెందుకు చేసుకోలేదు అని చెప్పి ఆరాధేసరికి వాళ్ళ అసిస్టెంట్, మా కేశవాన్ని లవ్ చేస్తున్నావా అంటే, అవును ఇంతకాలం వద్దన్నా తిరుగుతున్నానంటే లవ్ చేస్తున్నట్టే కదా అని చెప్పి తనని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అయితే అసిస్టెంట్కి అయితే చెప్తుంది అనమాట. అంతలోపల కేశవ్ అయితే వస్తాడు, అక్కడితో ఆపేసి ఉంటారు. ఇంకా వీళ్ళ నాన్న విషయం తీసుకొస్తాను. ఇంకా చక్రి వాళ్ళ నాన్న తమ్ముడు ఉన్నాడు కదా కన్నా కూర్చొని చదువుకోమంటే దిగులుగా కూర్చో ఉంటాడు. వాళ్ళ అన్న వచ్చేసి ఏమైంది, ఎందుకు అలా కూర్చో ఉన్నావు అని అడిగితే, వదిన ఉంటే బాగున్ను, 2 ముట్టికాయలు వేస్తా అన్న చదివిపించేది, ఇప్పుడు వదిన వస్తుందో రాదో అన్నది నాకు కొంచెం డౌట్గా ఉంది అంటే, లేదు తను ఖచ్చితంగా వస్తుంది, అలాంటి డౌట్ ఏం పెట్టుకోవాక నువ్వు అని చెప్పి వాళ్ళ అన్న చెప్తాడు. లేదు వాళ్ళ ఇంట్లో అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి కదా, ఒకవేళ రాదనుకుంటున్నానంటే, లేదు వస్తుంది, నువ్వు బాగా చదువుకో నువ్వు అని అయితే చెప్తాడు. చెప్పి సరే అన్న నేను చదువుకుంటాను, వెళ్ళి పడుకోపో అంటాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా వస్తాడనమాట. నారాయణ వచ్చి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. వచ్చి నువ్వు తింటావా అని చెప్పడితే, నాకు వద్దులే నువ్వే తిను అంటాడు. కన్నా అది తింటున్నప్పుడు పొరబోతున్నప్పుడు వాటర్ తెచ్చి వాడిని కూడా అనుకోడు, పట్టించుకోడు, కామ్ ఉంటాడు. కొంచెం ఉంటే నేను ఊపిరి ఆగిపోయేది, నాకెందుకు నువ్వు వాటర్ ఇవ్వలేదు అని అడుగుతాడు. అంటే తర్వాత వాటర్ తెచ్చిస్తానులే, లేదు చావుని పరిచయం చేద్దాము అని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు మాధవ్ అన్నయ్య వాళ్ళ అమ్మని అలాగే చంపావు కదా, మా అమ్మని ఏం చేసావు చెప్పు అంటే, నేను చెప్పను అంటాడు. చెప్తావా లేదంటే, నేను చెప్పనంటే చెప్పను, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను చెప్తాను అని చెప్పి నారాయణ అయితే అండం అయితే జరుగుతుంది. నేను
ఎగ్జాక్ట్ ఎలా జరిగిందో అలాగే చెప్పుకుంటా వచ్చా, ఒక్కొక్కరు స్టోరీగా చెప్పుకుంటా వచ్చాను. ఇది ముందు అది వెనకాల కాకుండా ఇది చెప్పుకుంటా వచ్చాను. ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.